వెల్కమ్ టు సాక్షి 3 టీవీ న్యూస్. కర్నూలులో తమ కొత్త షోరూమ్ ను ప్రారంభించట ద్వారా ఆంధ్రప్రదేశ్ లో తమ కార్యకలాపాలను విస్తరించిన ప్యూర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ స్వచ్ఛ ఇంధన ఆవిష్కరణలో అగ్రగామిగా ఉన్న ప్యూర్ నేడు ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలులో మరో షోరూమ్ ను ప్రారంభించినట్లు వెల్లడించింది. వ్యూహాత్మకంగా ఏర్పాటు చేసిన ఈ షోరూమ్ మరియు సర్వీస్ 100 చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఇది అత్యుత్తమ ఉత్పత్తులను అందించే బ్రాండ్ యొక్క అధునాతన సాంకేతికతను ప్రత్యక్షంగా వీక్షించడానికి వినియోగదారులకు అద్భుతమైన ప్రాంగణాన్ని అందిస్తుంది. కొత్త షోరూమ్ పర్యావరణ అనుకూలమైన, స్వచ్ఛమైన, అతి తక్కువ ఖర్చుతో కూడుకున్న రవాణా పరిష్కారాలు, ఇంధన నిల్వ ఉత్పత్తుల కోసం పెరుగుతున్న డిమాండ్ని తీరుస్తూ ప్యూర్ యొక్క పూర్తి ఉత్పత్తి శ్రేణిని ప్రదర్శిస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార ప్రాసెసింగ్ శాఖల గౌరవ మంత్రి శ్రీ టీజీ భరత్ ఈ ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. ఈ ప్రాంతం యొక్క సస్టైనబిలిటీ లక్ష్యాలకు దోహదపడుతున్న ఎలక్ట్రిక్ మొబిలిటీ, ఇంధన నిల్వ ఉత్పత్తులలో కంపెనీ కార్యక్రమాలను ఆయన ప్రశంసించారు. కర్నూలులోని ఈ కొత్త షోరూమ్ను పర్యావరణ అనుకూల రవాణా, నమ్మకమైన గృహ ఇంధన ఉత్పత్తులతో ఆంధ్రప్రదేశ్ పౌరులను శక్తివంతం చేయాలనే అచంచలమైన నిబద్ధతను ప్రదర్శిస్తుంది అని ప్యూర్ సహా వ్యవస్థాపకుడు సీఈఓ శ్రీ రోహిత్ వదేరా అన్నారు. ఆయన మాట్లాడుతూ దేశం యొక్క ఇంధన పరివర్తనను వేగవంతం చేసే గృహాలు, వాణిజ్య సంస్థలు మరియు గ్రిడ్లకు ఉపయోగపడే ప్యూర్ పవర్ ఎనర్జీ స్టోరేజ్ ఉత్పత్తులను ప్యూర్ ఇటీవల ఆవిష్కరించిందని అన్నారు. ప్రారంభోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరిశ్రమలు, వాణిజ్యం మరియు ఆహార ప్రాసెసింగ్ శాఖల గౌరవ మంత్రి శ్రీ టీజీ భరత్ మాట్లాడుతూ కర్నూలులోని ప్యూర్ కొత్త షోరూమ్ స్వచ్ఛమైన మరియు హరిత ఆంధ్రప్రదేశ్ కోసం ప్రభుత్వం లక్ష్యం సాకారం చేసుకునే దిశగా ఒక ముఖ్యమైన ముందడుగు. అందుబాటు ధరలలో పర్యావరణ అనుకూల విద్యుత్ వాహనాలను అందించే ఈ కీలకమైన కార్యక్రమంలో భాగం కావడం సంతోషంగా ఉంది అని అన్నారు. ప్యూర్ నేడు భారతదేశంలోని టాప్ 10 ఈవీ 2 వీలర్ తయారీలో ఒకటి. కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను ఆకట్టుకునే రీతిలో 1,00,000+ టన్నుల మేర తగ్గించడంలో సహాయపడిన అత్యాధునిక బ్యాటరీ సాంకేతిక ద్వారా కంపెనీ పురోగతి సాధిస్తుంది. స్థిరత్వం పట్ల తన నిరంతర నిబద్ధతలో భాగంగా ప్యూర్ ప్రస్తుతం ఎలక్ట్రిక్ మొబిలిటీ, ఎనర్జీ స్టోరేజ్లలో ఉత్పత్తులను అందిస్తుంది. ఎలక్ట్రిక్ మొబిలిటీ ఉత్పత్తి శ్రేణిలో ఈఫ్లాటో 7G మ్యాక్స్, ఈఫ్లాటో 7G, ఈకోడ్రైఫ్ట్ 350, ఎంట్రెన్స్ నియో ప్లస్ మరియు ఈట్రస్ట్ X ఉన్నాయి. హోమ్, కమర్షియల్, గ్రిడ్ స్కేల్ ఉత్పత్తులను ప్యూర్ పవర్ అందిస్తుంది. కంపెనీ ఇటీవల ప్రతిష్టాత్మకమైన వృద్ధి రోడ్ మ్యాప్ను ఆవిష్కరించింది. రాబోయే 30 నెలల్లో 250 కొత్త డీలర్షిప్లను జోడించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ విస్తరణ ప్యూర్ ఈవీ నెట్వర్క్ను దేశవ్యాప్తంగా 320కి పైగా అవుట్లెట్లను పెంచుతుంది. దీర్ఘశ్రేణి ఎలక్ట్రిక్ స్కూటర్లు, మోటార్ సైకిళ్లు, పెద్ద B2B కాంట్రాక్టులకు పెరుగుతున్న డిమాండ్ దీనికి తోడ్పడనుంది. ప్యూర్ కంపెనీలో ఒక 3 బైక్ మోడల్స్ ఉన్నాయి, 7 స్కూటీ మోడల్స్ ఉన్నాయి. బైక్ మోడల్స్లో హై రేంజ్ వచ్చేసి 94 స్పీడు, 171 మైలేజ్ ఉంది, 150 కెపాసిటీ ఉంది. దాంట్లో మినిమం వచ్చేసి స్కూటీ మోడల్లో 74,000 లో బడ్జెట్లో అందరికీ అందుబాటులో ఉంది ఈ బైకు. ఈ బైకు లోకల్ లేడీస్కి కానీ జెంట్స్కి కానీ ఎస్పెషల్లీ కర్నూలు టౌన్లో తిరగడానికి చాలా యూస్ఫుల్గా ఉంది. విద్యార్థులకు, ఒక 18 ఏళ్ళ నిండిన బాలబాలికలకు చాలా అందుబాటు ధరలో అన్ని బ్యాంకుల ఫైనాన్స్ సౌకర్యంతో మధ్యతరగతికి, స్పెషల్లీ మధ్యతరగతి వాళ్లకు భారం కాకుండా ఉండే రేంజ్లో ధరలు ఉన్నాయి. పెట్రోల్ బంక్స్లోనే డివైడ్ చేసింది, ఈ కంపెనీ కూడా చేసింది. బట్ మనం ఇంట్లో తీసుకుని మొబైల్ ఛార్జ్ చేసుకుంటే దీనికి 4 అవర్స్ అయినా మనం ఛార్జ్ చేసుకుంటే కంపెనీ ఏదైతే డిసైడ్ చేసిందో అది 100 నుంచి 200 కిలోమీటర్ వరకు వస్తుంది. రోజు 2 గంటే 10-12 రూపాయల నుంచి కాదు అయితే తిరగాలి. ఇంకోటి ఫోన్ ట్యాపింగ్ కూడా ఉంది, GPS కూడా ఉంది. అంటే జియో ట్యాగింగ్ ఉంటుంది. మన బ్యాటరీతో మన వైఫై మొబైల్లో యాప్ వ్యాలెట్ ద్వారా కనెక్ట్ చేయబడుతుంది. దాంట్లో ఛార్జింగ్ ఎంత ఉంది, బ్యాటరీ ఎలా ఉంది, బ్యాటరీ కెపాసిటీ ఏమి, మొత్తం దాంట్లో మనం ఎప్పటికప్పుడు సెర్చ్ చేసుకోవచ్చు. ఇంకో కెపాసిటీ ఏమంటే దీంట్లో ఇప్పటి వరకు ఈవీలో రానిది ప్రోగ్రామ్ ఏమంటే దీంట్లో ఎక్కడైనా స్కూటీ ఆగిపోతే దొక్కుకొని పోవాలంటే లేడీస్కి కానీ స్పెషల్గా లేడీస్కు చాలా వెయిట్ అవుతుంది. దీంట్లో ఏమంటే పార్కింగ్ పిన్ అనే ఒక బటన్ ఉంటుంది. ఆ బటన్లో మోడ్లో పెట్టేసి ఒక్కసారి తొక్కితే ఆటోమేటిక్గా
అదే వెళ్తూ ఉంటుంది. దాని వెంబడి మనం పోతే చాలు, మనకు భారం అనిపించదు. ఆటోమేటిక్గా ఆ వెళ్ళే రకంలోనే బ్యాటరీ రీఛార్జ్ అయిపోతుంది. అది మీరు ఛార్జింగ్ ఏముండదు, ఆటోమేటిక్గా మీరు ఎంత దూరం అయితే పోతుందో ఆటో ఛార్జ్ అవుతుంది బ్యాటరీ. తర్వాత మళ్ళీ స్టార్ట్ అవుతుంది. అట్లా కొంచెం దానికి ఛార్జింగ్ అయిన తర్వాత ఒక సంథింగ్ వోల్టేజ్ వరకు అప్పుడు స్టార్ట్ చేయొచ్చు. ఎమర్జెన్సీ బ్యాటరీ అనే కాదు, పంచర్ అయింది అనుకోండి, పంచర్ అయితే మనం పోయి పోలేం కదా. ఇప్పుడు ఉత్త బండి దొబ్బితే బరువు అనిపిస్తుంది కదా, దీంట్లో పార్కింగ్ బటన్ ప్రెస్ చేసి దొబ్బితే స్టార్టింగ్లో మనం నడుచుకుంటే ఎట్లా పోతామో అట్లా నడుచుకుంటూ పోవచ్చు పట్టుకొని, అది రన్ అవుతూ ఉంటుంది అన్నమాట. మన మీద భారం అనిపించదు. ఈ బండిలో ముఖ్యం అంటే 5 years గ్యారెంటీ ఉంది, వేరే కంపెనీలో దేంట్లో ఉంది. 3 years ఫుల్ వారంటీ ఉంది, ఎక్స్టెండ్ కూడా 2 years, 5 years వారంటీ. ఈ సమ్మర్లో వేడి ఎక్కువ ఏమన్నా సెపరేట్ లిక్విడ్ వేసినారు, టూలింగ్ లిక్విడ్ అని. దానివల్ల ఏ బ్యాటరీ అయినా కానీ 12 నుంచి 16 degrees టెంపరేచర్ని దాటుతుంది. ఇంకొకటి ఏమంటే ఇప్పుడు వేరే బండ్ల మ్యానుఫ్యాక్చరింగ్లో బ్యాటరీ వేరే చోటు నుంచి పర్చేజ్ చేసి అమ్ముతున్నారు. ఈ కంపెనీ ఏమంటే ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ బ్యాటరీ కూడా, బ్యాటరీ ఇన్వర్టర్లో కూడా ఇప్పుడు భారీ లాంచింగ్ తీసుకుని వస్తుంది అన్నమాట. ఓకే సార్, థ్యాంక్ యూ. మీ పేరు సార్? మునీర్ అహ్మద్. పోయే మనకి ఈ రేట్ అలాంటి మధ్యతరగతి వాళ్ళకి ఇది బయట చాలా అనుకూలంగా, చాలా ఫ్లెక్సిబుల్గా చవక ధరలో దొరుకుతుంది. మెయిన్ 80% ఆఫ్ ఇండియా పాపులేషన్ డిపెండ్స్ ఆన్ మిడిల్ క్లాస్, సో ఇట్ హ్యాస్ బీన్ డిజైన్డ్ ఫర్ మిడిల్ క్లాస్ పీపుల్ ఇన్ ఆల్ ద వే, with all the features, advanced features. Please kindly note it and come forward to our company. My name is Dilshad Ali, manager. థ్యాంక్ యూ సార్. అడగానే రావడం, దీని గురించి ఈ కంపెనీ ఎంతో కూడా ఆయనకు పరిచయం ఉంది. వాళ్ళు ఓపెన్ చేసుకున్న దాన్ని కానీ ఎకనామిక్ ఫ్యాక్టరీల గురించి కానీ కనుక్కున్నారు, ఆయన ఫాలో చేసి వస్తారు. కానీ మీ ముఖంగా ధన్యవాదాలు చెప్తున్నాను. భరత్ గారికి అంత పెద్ద షెడ్యూల్ ఉన్నా, ఎంతో బిజీగా ఉన్నా మా కోసం మా షోరూమ్ ఓపెనింగ్ వచ్చినందుకు మరియు మీకు కూడా థ్యాంక్స్. మరియు విలేకరు అందరికి వచ్చిన వారికి అందరికీ సవిధంగా కృతజ్ఞత చెప్పుకుంటాం. థ్యాంక్ యూ.